సార్. నా పేరు సునీత. మా నార్మల్ గ్రామం చక్కకోడి నుంచి వచ్చాము. పంచాయతీ మాది. మా బాబుని ఇక్కడ మా బాబు పేరు దీపక్ 4th క్లాస్ లో జాయిన్ చేశాను నేను. అప్పటి నుంచి ఇక్కడ ఈ వాతావరణంకి అలవాటు పడిపోయాడు. అప్పటి నుంచి ఇక్కడే చదువుతున్నాడు. ఇప్పుడు మేము ఒకవేళ హాస్టల్లో వేరే బయలుదేరి హాస్టల్ పంపించాలన్నా మేము నార్మల్ గ్రామం నుంచి వచ్చి మళ్ళీ అటు వెళ్ళాం సార్. వెళ్ళినా కూడా మాకు వెహికల్స్ అందుబాటులో ఉండవు. మా పిల్లలు చూసి రావడానికి చాలా కష్టం అవుతుంది సార్ మాకు. అందుకని మేము ఎట్టి పరిస్థితుల్లో మేము అక్కడ జాయిన్ చేయడానికి మాకు ఇష్టం లేదు. ఇక్కడే మాకు మా పిల్లలకి చదువు కల్పించాలని గవర్నమెంట్ కోరుతుంది. నా పేరు జయకృష్ణవేణి. మా అబ్బాయిలు ఇద్దరు ఇక్కడే చదువుతున్నారు. ఒక అబ్బాయి 3rd, ఒక అబ్బాయి 10th క్లాసు. చిన్నప్పటి నుంచి ఇక్కడే బాగా అలవాటు పడున్నారు కాబట్టి మా పెద్ద అబ్బాయి అన్నాడు, అమ్మ ఇప్పుడు నేను 10th కదా, అక్కడికి పంపిస్తే అసలు ఉండగలనా చదవగలనా నాకే భయం వేస్తుంది, అందుకే నేను అక్కడికి వెళ్ళనమ్మా అని అంటున్నాడు. అందుకే మాకు కూడా ఇష్టం లేదు ఆ స్కూల్కి పంపించడానికి. అయినా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి, రూములు బాగున్నాయి, టీచర్స్ బాగున్నారు, ఫుడ్ బాగా పెడతారు. కాబట్టి ఎవరు ఎన్ని చేసినా కూడా మా పిల్లలకి ఇక్కడే ఉండాలని మేము అనుకుంటున్నాం. నా పేరు బాబుయోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. గత నెల 5/21 తేదీన ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ వారు ఒక మెమో తీసుకొచ్చారు. ఆ మెమోలో ఏం చెప్పారంటే, ఏదైతే ఆశ్రమ పాఠశాలలో 8, 9, 10 తరగతుల్ని పక్క ఆశ్రమ పాఠశాలకు జంప్ చేస్తూ కొన్ని ఆశ్రమ పాఠశాలలు విలీనం చేస్తూ పూర్తిగా ఆదివాసీ విద్యార్థుల్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి మెమో తీసుకొచ్చారని మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా విద్యాకు చట్టంలో 2005 విద్యాకు చట్టంలో కానీ, గతంలో 1991 వచ్చినటువంటి 1/70 చట్టం కానీ, విద్యాకు చట్టంలో తీసుకొచ్చినటువంటి విద్యాకు చట్టంలో పూర్తిగా ఆదివాసీ ప్రాంతాల్లో జీపీఎస్ స్కూల్ అమలు చేయాలి, అక్కడ ఇద్దరు విద్యార్థులు ఉన్నప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి పాఠశాల కొనసాగించాలని చట్టం చెప్తా ఉంటే, ఆ చట్టాన్ని తూట్లు కొడుతున్నటువంటి ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎంఎం నాయక్ గారు తక్షణమే ప్రభుత్వం సస్పెండ్ చేయాలి. ఎందుకంటే కొంతమంది ఎంఎం నాయక్ లాంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు ప్రైవేటు విద్యా సంస్థతో చేతులు కలిపి ఇలాంటి ఆదివాసీ విద్యార్థులకు విద్రందించకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున ఈ యొక్క ఎస్ఎస్ మనకు గ్రామానికి వచ్చి, ఎస్ఎస్ మనకు గ్రామంలో గతంలో 20-30 ఏళ్ల నుంచి ఆశ్రమ పాఠశాల కొనసాగుతుంటే 8, 9 తరగతి విద్యార్థుల్ని పక్క స్కూల్ పంపించి ఈ యొక్క ఆశ్రమ పాఠశాలను పూర్తిగా మూసివేయడానికి ఈ ప్రభుత్వం కుట్రపడుతుంది. ఈ రోజే అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం రిప్రజెంటేషన్ చేస్తాం. ఇక్కడ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కూడా ఎప్పటి నుంచో 3వ తరగతి నుండి సుమారుగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ఇక్కడ విద్యార్థులు ఇదే పాఠశాలలో చదివి ఇక్కడ వాతావరణం అలవాటు పడి ఇక్కడ టీచర్లతో అలవాటు పడిన విద్యార్థుల్ని సడన్ గా పక్క ప్లేస్ మార్చించినట్లయితే వాళ్ళ చదువుకి ఇబ్బంది పడుతుంది. ఇలాంటి డ్రాప్ అవుట్ వల్ల, ఇలాంటి రేషనేషన్ పద్ధతి ద్వారా జరిగినట్లయితే పూర్తిగా విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుచేతనే ప్రభుత్వం ఆలోచింపజేసుకొని, ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఆలోచింపజేసుకొని ఈ యొక్క రేషనేషన్ పద్ధతి ఇచ్చిన మెమోని తక్షణమే రద్దు చేస్తూ ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 47 ఆశ్రమ పాఠశాలలు యథావిధిగా కొనసాగించాలని మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కానీ కలెక్టర్ కానీ పిఓ కానీ కొనసాగించకుండా ఈ యొక్క రేషనేషన్ పద్ధతిని కొనసాగిస్తామని చెప్తే, గతంలో 2017 ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాకి ఆ రోజున కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని వస్తే అప్పుడు ఏదైతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి హాస్టల్ని బాయ్కట్ చేశామో అదే తరహాలో బాయ్కట్ చేసి ఆదివాసీ విద్యార్థుల్ని వారి యొక్క హక్కుల్ని రక్షించవలసిన బాధ్యత ఆదివాసీ సంఘాలు మాపై ఉంది. కాబట్టి మేము త్వరలో అన్ని సంఘాలతో మమేకమై ఈ యొక్క మెమోని ఛాలెంజ్ గా హాస్టల్ బాయ్కట్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఆ విధంగా చేయకపోతే ఇప్పటికైనా అధికారులు ఆలోచింపజేసుకుని తక్షణమే ఈ యొక్క మెమోని రద్దు చేస్తూ యథావిధిగా ఈ యొక్క ఆశ్రమ పాఠశాలలో కానీ, ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అక్కడ కిలో కాలనీ కానీ, అక్కడ లుత్తూరు కానీ, ఇటు పక్క గొట్టిపల్లి కానీ చాలా స్కూల్స్ కూడా రేషనేషన్ పద్ధతి ద్వారా హాస్టల్ విద్యార్థిని పంపించి చేస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు ఈ ప్రభుత్వాలకి ఇక్కడ ఐటీడీ పిఓకి డీడీఓకి ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే ఈ యొక్క మెమోని రద్దు చేస్తూ యథావిధిగా ఆశ్రమ పాఠశాల కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ల శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎత్తున ఉద్యమాలు చేపట్టి ఆదివాసీ విద్యార్థుల భవిష్యత్తును కాపాడే బాధ్యత ఆదివాసీ సంఘాల భుజస్కంధాలపైన ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. పేర్లో కానీ అలాగే ఎస్సీ వెల్ఫేర్లో కానీ ఎక్కడ కూడా ఇలాంటి జడ్పీ స్కూల్ ఇప్పుడు చూసుకుందాం, తంప జడ్పీ స్కూల్ ఉంది, 70 మందే ఉన్నారు. ఇక్కడ
లింగలవలస జడ్పీ స్కూల్ అక్కడ 78 మంది ఉన్నారు. అక్కడ జడ్పీ స్కూల్ హై స్కూల్ కొనసాగిస్తున్నారు. ఈ రోజు సుమారుగా 120 మంది ఉన్న విద్యార్థులు 150-200 మంది విద్యార్థులు ఎస్ఎస్ఎల్ స్కూల్ ని ఎందుకు కొనసాగించలేకపోతున్నారు అంటే దీని వెనక పెద్ద కుట్ర దాగుంది. ఇక్కడ ఆదివాసీ విద్యార్థులు చదవనివ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందుచేత మొన్న కూడా మేము రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పాం, ఈ యొక్క వెనక్కి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్తున్నా ఈ పాలకులు ఆ ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి ఏమాత్రం గౌరవించకుండా నిష్ఠాసారంగా చేస్తున్నారు. కాబట్టి దీనికి తగిన మూల్యం ఈ కూటమి ప్రభుత్వం చెల్లించుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.